శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 16 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి అర్ధరాత్రి 1:29 వరకు ఉంది. అలాగే భరణి నక్షత్రం సాయంకాలం 5:28 వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శనివారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:28 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ద్వాంక్ష యోగం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి, పనుల్లో ఆటంకాలు వస్తాయి, మీ పనులు పూర్తి కావు. అలా జరగకుండా ఉండాలంటే 2 అద్భుతమైన పరిహారాలు పాటించి వెళ్ళండి. మొదటి పరిహారం ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని నువ్వులు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. రెండో పరిహారం ఏంటంటే అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఈ 2 పరిహారాలు చేస్తే ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ మీ పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యహాని జరగదు. సాయంకాలం 5:28 లోపు ఏ పని మీద వెళ్ళినా కూడా వ్యతిరేక ఫలితాలు ఉండవు. సాయంకాలం 5:28 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అంటే సాయంకాలం 5:28 తర్వాత ఎలాంటి పరిహారం అవసరం లేదు, మీరు హాయిగా ప్రయాణాలు చేసుకోవచ్చు. అమృత యోగం ఉంది కాబట్టి ప్రయాణాల పరంగా బ్రహ్మాండమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అమావాస్య ఉన్నప్పటికీ అమృత యోగం అనేది మీకు ఉత్తమ ఫలితాలనే ప్రయాణాల్లో కలిగింపజేస్తుంది, పనుల్లో కలిగింపజేస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి శుక్రుడి మిథున క్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం వృషభంలో, శుక్రుడి ఇంట్లో వ్యతిరేక స్థానంలో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు వ్యతిరేక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో కానీ, తండ్రితో కానీ ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేక భావనలు వస్తాయి. రవి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం సాయంకాలం 5:28 వరకు ఉంది కాబట్టి భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి భరణి నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవటానికి భరణి చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 5:28 వరకు భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. సాయంత్రం 5:28 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంత్రం 5:28 తర్వాత కృత్తికా ఉన్నప్పుడు కోర్టు వ్యవహారాల పరంగా లాయర్లతో కీలకమైన చర్చలు చేసుకోవచ్చు. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడానికి కృత్తికా నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కృత్తిక చాలా మంచి నక్షత్రం. దానాలు తొందరగా ఫలిస్తాయి. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తిక మంచి నక్షత్రం. అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది, దీక్షలకు అనుకూలం. అందులోనూ శనివారం వచ్చింది, అందులోనూ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో శివదీక్ష తీసుకోవటం ద్వారా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ప్రధానంగా సాయంకాలం 5:28 తర్వాత కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొద్దిపాటి బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈరోజు వ్యతిరేక వాదములు పెరుగుతాయి. మేషరాశి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అటువంటప్పుడు మేషరాశి వాళ్ళు
చిరునవ్వుతో మీ పని మీరు చేసుకోండి. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు నేత్ర బాధలు ఎదుర్కొనే సూచనలున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు కంటికి సంబంధించిన ఆరోగ్యాది విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న మీరు చేస్తున్న వృత్తిపరంగా ధనపరంగా ఎక్కువ ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఈరోజు అప్పులు తీర్చే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తే గట్టిగా తీర్చగలుగుతారు. ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహరాశి వాళ్ళకి ఏవైనా అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా తీరుస్తారు. ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ఊహించిన దానికంటే ఎక్కువగా కన్యారాశి వాళ్ళు ధనలాభం పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహార నియమాలు, నిద్రా నియమాలు ఇటువంటివి ఈరోజు తులారాశి వాళ్ళు తప్పకుండా పాటించండి. అప్పుడు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే ఈరోజు దూరదేశాలకు ప్రయాణాలు చేయాలనే సరికొత్త ఆలోచనలకి తులారాశి వాళ్ళు శ్రీకారం చుడుతూ ఉంటారు. దూర ప్రాంతాలకు ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు చేసినా కూడా మంచి ప్రయోజనాలు పొందడానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేక భావాలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు స్థిరచిత్తంతో ముందడుగు వేయండి. ప్రశాంతంగా ఆలోచించి వ్యవసాయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోండి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చోర అగ్ని రాజభయం కనిపిస్తోంది. అంటే విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. విలువైన వస్తువుల భద్రత పట్ల ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్నికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. రాజభయం అంటే బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, బాస్ మిమ్మల్ని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి బాస్తో కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు తొందరపాటు చర్యల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళు ఏదైనా సరే ప్రశాంతంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య జీవితం బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకొని అన్యోన్య దాంపత్య జీవితానికి మకర రాశి వాళ్ళు నాంది వాక్యం పలుకుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహనం కొనాలనే ఆలోచన కూడా వస్తుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనలకు కూడా శ్రీకారం చుట్టి వాటి దిశగా అడుగులు వేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తమై చేసే పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. బాస్తో ప్రమోషన్ గురించి ఏవైనా చర్చలు చేస్తే ఆ చర్చలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో బాగా రాణించగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం ఉంది. వినోద సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీనరాశి వాళ్ళు ఈరోజు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందగలుగుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయాలంటే ఈ రోజుకి చాలా అద్భుతమైన ప్రత్యేకత ఉంది. వైశాఖ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య, శనైశ్చరుడి జయంతి, చాలా శక్తివంతమైన రోజు. శని అమావాస్య, శనైశ్చర జయంతి, శని భగవానుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు అద్భుతంగా శని భగవానుడు యోగించి బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభించాలంటే ఓం ఛాయాపుత్రాయ శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. దీంతో పాటుగా ఓం చర స్థిర స్వభావాయ నమః ఈ మంత్రాన్ని కూడా 11 సార్లు లేదా 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి.
ఓం ఛాయాపుత్రాయ శనైశ్చరాయ నమః. ఓం చర స్థిర స్వభావాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే శనైశ్చర జయంతి, శని అమావాస్య సందర్భంగా శని భగవానుడి సంపూర్ణమైన శుభదృష్టి ఏర్పడి ద్వాదశ రాశుల వాళ్ళకి వృత్తిలో అఖండ విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోర ఉన్న సమయంలో పేదవాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి. శనిహోరలో ఏదైనా దానం ఇవ్వండి. దానివల్ల కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలను ద్వాదశ రాశుల వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.